ఓకే మురళి చూసుకో, ఏం పర్లా, పెట్టుకో కరెక్ట్గా. అందులో వైట్ మాట్లాడాలి మామూలుగా మాట్లాడుకుంటున్నా. పవనేడే అన్న, పవనేడే 12. పవనేడే పవన్ పండానా పవనేడి పవను పెట్టపోయాడు. ఇదంతా కవర్ చేసాడు. ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఏ డెసిషన్ తీసుకో, ఇబ్బంది ఏం లేదు. నన్ను అడగక అసలు, ఏం పర్లేదు, కంగారేం లేదు. బౌలింగ్ తీసుకున్నావు కదా, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఫీల్డింగ్ 11 మంది సరిపోయారు, బౌలింగ్ వేసినప్పుడు ఇస్తారు. ఓకే, నీ ఇష్టం, చూసుకో, చెయ్యి మురళి, ఏం పర్లేదు, చెయ్యాలిగా. అక్కడ పెట్టావా? నువ్వెక్కడ? 11 మంది ఫీల్డింగ్ సరిగారు, బౌలింగ్ వేసినప్పుడు ఇస్తారు. ఓకే, డన్. మురళి అక్కడ పెట్టు, అక్కడ పెట్టావు అనుకో, కొంచెం దాని మీద ఉంటే ఇలా టచ్ చేసి అది వెళ్ళిపోతారు. పెట్టు, ఏం పర్లేదు, నీకు తెలుస్తుంది, పెట్టు. ఏంటిది సాయి సిగ్నల్ ఇవ్వు. చూసుకో మురళి, ఏం బాగా, నువ్వు ఎవరికి ఇస్తావు బౌలింగ్ అయ్యి చూసుకో. నందు బాగా వేస్తాడు, ఆ లెఫ్టీ బాగా బాగాలేదు. పొద్దున్న చూసుకో మళ్ళీ, ఏం పర్లా, ఆయన బాగా వేస్తాడు వివేక్. నువ్వు కూడా ఏం పర్లా, ఏం పర్లా, నువ్వు కెప్టెన్ కదా, 12 ఓవర్లు కదా. ఎవరు కొత్తగా వచ్చారు వివేక్ అని, మన టీంలో ఆడతాను. ఏముంది, మన వాళ్ళేగా ఆడిపించుకొని ఉంటే సరదాగా. ఎనిమిది స్కోర్ ఓవర్.
స్కోర్ 8. హెయిర్ కట్ చేయించావా? ఏంటి? లేదు అలా కాదు, సైడా నీట్గా. నెక్స్ట్ అవర్ నెక్స్ట్ అవర్ ఏం తర్వాత ఆయనకి తర్వాత మీరు అయ్యింది. గట్టి చెప్పే మళ్ళీ ఏం చెప్పినా గట్టి అరు, అసలు ఏం ప్రాబ్లం లేదు. తిట్టగానే గట్టి అరు చెప్పు. నిఖిల్ గారు అదే షాటు అట్లా లాగేయండి, గట్టిగా వెళ్ళిపోద్ది. వెయిట్ చేసి అయిపోయిందిగా ఫ్రీ హిట్ కూడా. సైలెంట్గా ఉన్నాం ఏమనకుండా. ఫ్రీ హిట్ అని చెప్పలా, సైలెంట్ కూర్చొని ఉన్నాం. వస్తాడు మన ప్లేయరే సోహెల్ వస్తాడు. డాక్టర్ గారు వచ్చేవాళ్ళు బౌలింగ్. అందుకని వెళ్ళిపోతున్నాడు ఆయన, 8ంటికి వెళ్ళిపోతున్నాడు ఆయన. మున్నేపల్లి దాటాలి, అది దేవపూడి అని ఒక సింగరాయపాలెం దాటి వైడ్ బాగుంది కదా నన్ను అసలు. అక్కడ పుల్కాలు కూడా బాగున్నాయి అసలు, మంచిగా తిన్నాం చికెన్. వెళ్ళిపోయినట్టున్నారు. ఇంటికి వెళ్ళాడు అన్నాడు, స్టాప్లు ఎక్కడ కుదరదు వెళ్ళిపోవాలన్నా. నిన్న మా ఓడి పైన డాబా అది ఇంకా 16 2 ఓవర్లు. ఎవరు ఇంట్లో తిన్నా నిన్న మా ఓడి తినలే, రాత్రి ఎవరు తిన్నా మా నాన్న అప్పుడే తిన్నట్టున్నాడు. మా నాన్న కౌశిక్ సరిపోయారు. పదహారు. ఆ బబ్లు దిగలేదుగా, దరిద్రం దిగలేదు అంటున్నా నేను. 65 కొట్టావు, 65 నిన్న. ఫీల్డింగ్ నీ ఇష్టం, చూసుకో ఎవరికి ఇస్తావో చెప్పు, ఏం పర్లా. నెక్స్ట్ ఎవరికి ఇస్తావు మురళి ఆలోచించు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు. వెనక్కి వచ్చినప్పుడు లాగి.
ఫ్రీట్ బాగా వేస్తాడు లెఫ్ట్ రాజేష్. చూసుకో రాజేష్కి ఉంచు, కింద ఓవర్లు పెట్టి ఉంచు. వీళ్ళందరూ వస్తారు కదా కింద, సాయి వీళ్ళందరూ వస్తారు, అప్పుడు వాళ్ళకి శ్రీకాంత్ వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చు రాజేష్. వీళ్ళు మెయిన్ బ్యాట్స్మెన్ వస్తారు కదా కదమురళి, ఆ టైం మెయిన్ బౌలర్స్ని యూజ్ చేయాలి, చూసుకోవాలి. బౌలింగ్ తీసుకుంటాం పర్లేదు, అదేం లేదు. నందు ఈ నీ ఇష్టం, చూసుకో ఎవరికి ఇస్తావు. అయితే అటు సైడ్ వెళ్ళిపోలేకపోతే అంటే వాళ్ళు తీసుకుంటున్నారు కదా నేను డైలీ మ్యాచెస్కి ఆ టీం. శ్రీకాంత్ అది తేజ అడిగారు కదా మీరు. అచ్చా ఏడి శ్రీకాంత్ ఏడి? ఇరవై 3 ఓవర్లకి 3 overs 20 చెప్పు ఎంత. 2 ఓవర్స్కి 16 6 వచ్చాయి. పనుందా లేదా? ఉందండి పర్లేదు, ఇబ్బంది లాభం. ఫీలింగ్ ఏనా మీకు? పాండవులు నైట్ కుక్కలు అరిసినాయి మీ ఇంటి ముందు. అవి పరిగెడుతున్నాయి నా ముందు. అవి పిల్లకి ఏమి చేయలేదు. ఫోన్ చేస్తే నేను వచ్చాను. అవునా? అంటే ఆడి కెప్టెన్ కదా, మళ్ళీ ఆయన తీసేది బాగోదని చెప్పి నేను వస్తాను రా. ఎలా తీసుకోరండి. అరే ఉందరు పరిగెత్తి బావా. అరే 200 అన్న, కంగారు లేదు జాగ్రత్త. ఫీల్డింగ్ ఉంది. T20 ఆడావన్నా నువ్వు కూడా? జరిగినాయి అంట. సోహెల్ 50 కొట్టాడంట. 10 overs మ్యాచ్. 10 overs మ్యాచ్ లో 50 కొట్టాడా? 10 కాదు 12 overs కోచ్ గారు. 12లో 50 కొట్టాను. బాగుంది, బాగా 6 కొట్టాను నేను. నిజంగానే మనోడు మొత్తం అంతా ప్లేట్ తినేసాడు. మనోడు అనండి నిన్న కనబడితే ఏం నిజమేనా అన్న? ప్లేట్ మండి ప్లేట్. నేను బాను మురళి ముగ్గురు వెళ్ళాము. అవును, నీకు హెల్త్ బాగాలేదని అసలు బాగుంది కదా, లైట్ గా తిన్నాడంట. ఎరక్కొట్టేసాడంట అసలు. ఇదేంటండి, మా కెప్టెన్ కూడా మీరే సలహాలు ఇస్తారా? ఓకే, లేదు దొరకారని తీసారు అసలు టీంలో నుంచి. అరే అరే అయిపోయి ఆ గణేష్ సార్ స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ. 4 ఓవర్లు అయ్యాయి. మొన్న మా మురళి బాల్ తింటా ఉంటా
బౌలింగ్ తెలియక పెట్టుకున్నాడు, రేపు ఉండవు. సరే వైడ్ వైడ్ వస్తున్నాడంట. గణేష్ గారు వస్తారు. సింగిల్ బావా లేదు 200. ఆగరా నిదానంగా మళ్ళీ ఆయన ఎసర్రా ఆడు నీ అమ్మ కర్మ, నాకేం కర్మ మీద అనుకుంటున్నాడు ఆడు. ఓవర్ 4 ఓవర్లు 30. సరే దుర్గారావు గారు వచ్చారు, ఫోటో నిన్నే అప్డేట్ చేశారు. ఇప్పుడు బబ్లు కొట్టే నెమ్మది కొట్టు. అన్నా నేను రానా ఫీల్డ్లోకి. బెటర్ నన్ను అడిగితే. అదే అంటే ఎవరు నా పేరు తెలియక అవుతాను. ఎరా లేదు కూర్చు నువ్వు ఉండనా, నువ్వు కాదు మామూలు లాంగ్ ఆడి దగ్గర కానీ అటు కానీ వెళ్ళమంటారేమో అని. అరే 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 వడ్లే వెళ్ళిపోయింది. ఏమన్నా ఏం చేయలేదు. బ్లాక్ టీ షర్ట్ సందీప్ గారు అన్న, రెడ్ ప్యాంట్ బ్లాక్ టీ షర్ట్. ఎక్కడరా? ఇక్కడ బీటెన్స్ రా. మనది ఈరోజు చాలా స్ట్రాంగ్ టీం పడ్డది బ్యాటింగ్. వాళ్ళు ఎంతకున్నా కొట్టచ్చు మనం. అది కూడా కాదురా, గంట కాడికి నువ్వు అనేది అనుకుంటా కాదు. అబ్బా నీదా అక్క పీపీ ఆపేశాడు అక్కడ. ఫైటర్ మురళి ఎత్తనా ఏం చెప్పను. హలో లేడండి అబ్బు, ఫోన్ ఛార్జింగ్ పెట్టి బయటికి వెళ్ళాడు. నీడు వచ్చామండి వెళ్తా. ఏమైంది? కెప్టెన్ 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 వన్ నాట్ 2 కొడతారంట ప్రొజెక్టెడ్ స్కోర్. నా సందీప్ గాడేగా బాబమ్మద్దల్లా. ఈ సందీప్ గారు నేను గంట గాడు అనుకుంటున్నాడు రా. ఫ్లిప్కార్ట్ సందీప్ వెళ్ళాడు ఆడనుకుంటున్నాడు. ఆ సందీప్ గారు లాస్ట్ బాల్ సార్ డిఫెన్సివ్. అరే తెలియదు కాలు తెలియదు. లెఫ్టీ అతను వేస్తే బాగుంటుంది, బాగా వేస్తాడు రాజేష్. అతను మన బౌల్ ఎంతమంది బౌలర్ ఉన్నారు. ఆ కుర్రాడు ఎత్తాడా, నంది ఎత్తాడా, శాస్త్రి గారు ఎత్తారా? శాస్త్రి వేయరు ఈరోజు. ఆయన వేయరు అంట, చేయి పట్టేసింది. నెక్స్ట్ బాను పెడదాం అతను ప్లేస్లో. అజయ్ అన్న వచ్చాడండి పొద్దున్నే. అజయ్ గారు ఆయన వస్తాను. 40 5 overs. బ్యాటింగ్ టీమా బౌలింగ్ టీమ్ అయినా? బ్యాటింగ్ టీమ్. లెఫ్ట్ హ్యాండ్ మాకు కూడా అదే కావాలి బ్యాటింగ్ టీమ్. కాసేపు బాల్ కంటారు లేకపోతే తగ్గుతారంట. అరే సింగిల్ రా సోయిల్. అరే గోడ దాకా వెళ్ళనే ఎసర్రా. అవుటే బ్యాట్స్మెన్ ఏంటి క్యాచ్ పడుకుంటున్నాడు. మీకు బాబు అడగాలి అక్కడ పెట్టాలి ఎక్స్ట్రా కవర్స్లో. బబ్లీ లెఫ్టీ కదా మురళి. నువ్వు వెనక జరగనా వివేక్, కొంచెం అలా వెనక్కి వెళ్ళిపో, అటు వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో. హాయ్ బ్రో.
సింగిల్స్ ఓకే, సింగిల్ రానే, సింగిల్ ఓకే, సింగిల్ మనం కూడా తీయచ్చు. సింగిల్ రానే వేసాయి. వేసారు, నువ్వు రన్అట్ చేసారా బొబ్బులు గన్ని. ఆడు బౌన్సర్లో వికెట్ వివేక్ వెనక్కి వెళ్ళిపో, పర్లా సింగిల్ వస్తే ఇబ్బంది ఏం లేదు. ఎవరిది ఆడిదే. అరే డోవిడ్ శాస్త్రి అంట నీ అబ్బా, డావిడ్కి డోవిడ్ పెట్టుంటావు కొంచెం. బౌలింగ్ వేయించవేంటి అన్న ఎవరితో? అబ్బుతో. సింగిల్ ఉందిలే. అబ్బుతో బౌలింగ్ వేయించవేంటి? అబ్బు గారు సబ్బు ఇదేంటి మరేంటనుకున్నా, టీమ్ ఉన్నాను అనుకున్నావు ఏంటి? సరే వచ్చాడు కదా అని చెప్పి సబ్బు పెట్టా. సో వచ్చాడు. ఫీలింగ్ రానా, వెళ్ళిపోతావా? దెంగేరా బాబు, మాకు అదే కావాలి. ఇన్ని ఫోన్లు ఉన్నాయి పక్కన, గోల కొద్ది అని రోజు. 50 ఓవర్స్ మ్యాచ్ నెమ్మది ప్లాన్ చేస్తాను, దాన్ని పిలుస్తాను మిమ్మల్ని. రెండు బాల్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఫీల్డర్ చేంజ్. దీని మీద నేను పనికిరానండి. చెప్పేసి అయితే ఓకే, సూపర్ ఆడచ్చు. కానీ ఎంత ఆడుతున్నాడు, ఎవరు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు వరుణ్ గారు. మేము మ్యాచ్లో ఉంటాం. క్యాచ్ అది మ్యాచ్, మెయిన్ మ్యాచెస్ అది డిఫరెంట్గా ఉంటాయి కదా ఎంతైనా. రెడ్ పిచ్ మీద ఆటలు వేరు, ఇక్కడ వేరు. విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ చేయనోడు మెయిన్ మ్యాచ్ రాలేడు. అది కరెక్ట్, కానీ ప్రాక్టీస్ చేసేది దాని మీదే చేస్తే బాగుంటుంది అసలు. దాంట్లో పాల్గొంటే బాగుంటుంది మెయిన్, కానీ మేము వెళ్ళిపోతాడు ఏంటి. అచ్చా అలా అంట. ఓకే 52 స్కోర్ 6 ఓవర్స్కి కొట్టేయచ్చు. మన నేనే పెద్ద 6 కొట్టే తెలుసా, లాగితే పై స్టెప్ ఎక్కింది, పడి బయటికి వెళ్ళిపోయింది హెడ్లో. మనోడే శివ అయ్యా మొత్తం హెడ్ కౌశిక్ గారు లాగితే వెళ్ళిపోయింది. ల్యాండ్ చేయాలి. మురళి చూడు, దుర్గారావు వెళ్ళేస్తాడు తెలుసు. పట్టాలి. దుర్గారావు గారు పాపం ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. నందు ఏమైంది, నువ్వు కూడా అలా ఉన్నావు మొహం. సింపుల్ క్యాచ్గా. బా వరుణ్ అయినా చూడలే. అంటే ఏదో ఒక నాట్య భంగిమ పెట్టినట్టు వెళ్ళిపోయింది. Two weeks అండి.
దానికా మన 25-26 ఈసారి చూడండి కౌశి గారు, మీకు పక్క పెడతారు చూడండి ఈసారి. నేను గ్యారెంటీ రాసిస్తాను. డాక్టర్ గారు రెడీగా ఉన్నారు తెలుసా. 62 ఫ్రాంచైజీలో ఓకే అంటే ఎవరండి ఫ్రాంచైజీలా? ఫ్రాంచైజీలు 7 ఓవర్లు 7 ఓవర్స్ ఫ్రాంచైజీలు చూడాలి ఎవరా అని. కొత్త వాళ్ళు 62 కొత్త వాళ్ళే. అవును, కొత్త వాళ్ళు కొత్త వాళ్ళకే ఇవ్వాలి. మనం తిట్టుకున్నారంట కదండి ఎవరు? సాయి రెండు పాండాలు. ఒకటే బా ఫీలింగ్ సోహెల్. గట్టిగా కొట్టారు స్కోరు. ఈ క్యాచ్ బబ్లూకి ఒక లైఫ్, వరుణ్కి ఒక లైఫ్ వచ్చింది. ఒకటి 2 వచ్చాయి. నిఖిల్ గారు వరుణ్కి 2 లైఫ్లు వచ్చాయి. లైఫ్లో వచ్చింది. నైన్ రన్ రేట్ 9 కొట్టేయచ్చు. సరదాగా కొట్టచ్చు 9, 10 ఈ పిచ్ మీద. మిడ్ పిచ్లో కూడా మీరు కొట్టాల్సింది ఓవర్కి 8 రన్స్. ఆ రోజు మా మీద మ్యాచ్లో మీరు అక్కడ పైనుంచి చెప్తున్నారు ఓపు అవసరం లేదు, ఓవర్కి 8 కొట్టాలి. ఫస్ట్ కొత్త బాల్ 6 రన్స్ కొట్టినా చాలు, అరిగిన తర్వాత ఆటోమేటిక్గా 10 రన్స్కి ఈజీగా. మీరు చెప్పిన మాటలు వినలేదు తెలుసు. ఎవరు ఇలా స్టార్టింగ్లో అందుకే 20-5 అయ్యేసరికి ఇంకా ఇంకేం చేయలేకపోయారు. ఇంకా వెళ్ళిపోయి ఏదో పెద్ద అనకొండలాగా ఫీల్ అయిపోయారు అక్కడ. స్కోర్ ఏం లేదు, మాదేనా ఏముందండి, ఫస్ట్లో ఏముండదు, బాల్ టు బాల్ రన్ వెళ్ళింది. తర్వాత కదా ఎక్సలరేషన్ మన హిట్టర్లు వచ్చిన తర్వాత వెళ్ళింది. పవర్ ప్లే నెమ్మదిగా ఆడాలి. పవర్ ప్లే హిట్టర్స్ దింపేసాం మేము. పవర్ ప్లే గట్టిగా ఆడాలి. లేదు అనుకుంటారు పవర్ ప్లే అయిపోతుంది, కానీ అసలు టెన్నిస్ బాల్ కి అయితే సింగిల్స్ ఆడే వాళ్ళని దింపాలి. అసలు అంటే మన పవర్ బాల్ అయితే హిట్టర్నే దింపాలి. ఏదైనా ఒక హిట్టరు ఒకళ్ళు ప్లే సింగిల్స్ రొటేషన్ చేసేవాడు మినిమం. నాకు సాగర్కి బాగా సెట్ అయింది. నేను సింగిల్ ఆడి తీయడం, మనోడు 2 షాట్లు కొడతా. ఫైనల్ మ్యాచ్లో బాగా వెళ్ళింది స్కోర్. మురళి వెళ్ళాడు టాస్కి వెళ్ళాడు, గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. అరే గెలిచి బౌలింగ్ తీసుకున్నాడా? చరిత్రలో ఫస్ట్ టైం టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకోవడం. 67 టోర్నమెంట్ లో మాత్రం మొత్తం బౌలింగ్ తీసుకున్నాను నేను. టోర్నమెంట్ వేరు మళ్ళీ. టోర్నమెంట్ లో మాకు అంత బ్యాటింగ్ ఫస్ట్ బ్యాటింగ్ ప్రెజర్ పెట్టలే ఎవరు మాకు చెప్పాలంటే. బౌలింగ్ అనుకున్నా, బౌలింగ్ క్లిక్ అయింది మాకు. మాకు చెప్పాలంటే సెకండ్ సీజన్లో సూపర్ కింగ్స్ మీద మేము ఓడిపోవాలి. అంటే నేను గెలిపించే కదా మ్యాచ్. ఆ మ్యాచ్ కూడా కొట్టాల్సిందంతా 60 బాల్స్లో 68, 67 కొట్టాలి. చిన్నోడు ఊపి వెళ్తున్నాడు, ఎందుకు ఊపాలి? సింగిల్స్ రొటేట్ చేసి దొరికిన బాల్ కొట్టచ్చు కదా. నువ్వు కొట్టాల్సింది ఏదో భారీ ఎత్తున ఏం లేదు కదా. అంటే అండాన్ని కానీ నీళ్ళు కానీ ఆల్మోస్ట్ కిచ్చా కూడా అంతే. ఉపేయడం వెళ్ళిపోవడం. నువ్వు ఓవర్కి ఎంత కొట్టాలి రొటేషన్, ఓవర్కి 6 కొట్టావు, ఇంకో నెక్స్ట్ ఓవర్ 7, 8 ఆటోమేటిక్గా వెయిట్ ఓవర్ వచ్చేస్తాయండి.
అసలు బయటికి రన్ను ఉన్నప్పుడు బయసు ఉన్నప్పుడు అవును ఏదో కూడా జరిగిద్ది మిస్ఫీల్డ్. అవును పక్క జరుగుతుంది. అసలు క్యాలిక్యులేట్ కాలేదు బస్. అందుకని నెక్స్ట్ టైం టీము పెద్ద వాళ్ళని అలా ఉండకుండా ప్లే కరెక్ట్గా ప్రాపర్ ప్లే ఆడేవాళ్ళు వాళ్ళ రోల్ వాళ్ళు నందు గారు కూడా బాగానే ఈసారి గట్టిగానే జరిగిద్ది. నందుకి వెళ్తుంది. లాస్ట్ టైం వెళ్ళింది గట్టిగా. చెప్పాడు మాటలు మాట్లాడుతున్నాడు మొన్న అంతే నాది కూడా చేతిలో బాల్ పడి దిగిపోయింది కదా బాల్. అవి పట్టాలి. అది ఊరిన పట్టచ్చు అసలు. అది మంచి ఫీల్డర్ దొరకరా కానీ వదులుతాడు. ఇప్పుడు వదులుతాం కాదు, ఇప్పుడు పక్కన వదిలినప్పుడు కూడా నువ్వు కామ్గా ఉండాలి. కామ్గా ఉండాలి. ఉండడుగా నాకు అలా మన పండగ ఊరుకున్నాను నేనైతే అరిచేవాడిని. ఊరుకున్నాడు అంటే తెలుసుగా. లైఫ్లో ఇవ్వకూడదు అసలు. ఇది డ్రాప్ సచిన్ గారు సూపర్. కంగారు పడ్డారు అనుకున్నా కానీ బాగా పెట్టారు. అది సచిన్ ఆయన పడతారు కానీ తల్వారు అందరికి సెట్ అవ్వదు. తల్వారు అందరికి సెట్ అవ్వదు. అది కదా, అది లాగుతారు చూసారా, అడ్డంగా లాగే వాళ్ళకి సెట్ అవుతుంది. స్ట్రైట్ కొట్టే వాళ్ళకి తెలుసు అది వెళ్దాం. బరువు లేదు కదా, చప్పగా ఉంటుంది షాట్. చేతిలో బాగానే వెళ్ళిపోయింది. మీకు వెళ్తుంది తెలుసా, మీరు అడ్డం కొడతారు. మీరు కరెక్ట్ అదే వాడాలి ఎస్జీ కన్నా. సాయి ఎందుకు బ్యాట్లు కొంటున్నాడు అర్థం కావట్లా. సాయి ఏం కొన్నాడు? అదే ఆ బ్యాట్ సాయిదేనంట. అదా ఎన్ని బ్యాట్లు కొంటారు? జెడ్ఎక్స్ అది జెడ్ స్పోర్ట్స్. మొన్న ఇది కొన్నాడు. జెడ్ బ్యాట్ రావట్లేదు ఏంటి? అవి అదే జెడ్ బ్యాటే. అది స్టిక్కర్ తీశారు. స్టిక్కర్ తీస్తారా? నేను మురళి వేస్తున్నాడా? నేను అజయ్ గారు యాడ్ చేయాలి, చేసి స్టిక్కర్ తీసారా దీనికి? అజయ్ గారు ఫోటో తీసుకోండి. ఆయన ఫోటో స్టిక్కర్లు తీస్తారా? స్టిక్కర్ తీసారు. ఏం మరి అంటే ఆడు ఎప్పుడో తీసేస్తాడు. నాకు కూడా స్టిక్కర్లు తీసేస్తాడు బ్యాట్. 75 ఆ బ్యాట్ స్టిక్కర్ ఉంటే 9 hours. తీసేస్తాడు అంతే. స్పోర్ట్స్. జెడ్ స్పోర్ట్స్. గణేష్ అలా అక్కడ అన్న ఫామ్ లో లేనోండి ఫామ్ లో తీసుకొస్తున్నాడు బౌలర్. కానీ మిడిల్ చేయాలి. ఎడ్జ్ అయిందన్న, మిడిల్ చేయి ఇంకెళ్ళిపోద్ది. ఇది ఒక్కరోజు లేకుండా ఎవరండి? మురళి కెప్టెన్సీ చేస్తా ఒకసారి. సరేలే ఒకసారి ఇవ్వాలి, చూడాలి ఎలా ఉంటుంది. ఒకసారి ఇవ్వాలి తప్పదు. కానీ రోజు వచ్చి ఫీలింగ్ చేసి నుంచోవాలని నుంచోలేడు. చేయలే. ఆయన బ్యాటింగ్ బౌలింగ్ ఇస్తాం, ఏదో ఒకటి ఇస్తాం గణేష్. మరీ అంత లెగ్ సైడ్ ఇక్కడ ఏం లేదు. దయ తెలిచారు అంతే. సూపర్ క్యాచ్. మురళి వికెట్ తీస్తారు. సిల్లీగా తీసుకున్న వాళ్ళు అవుట్ అయిపోతారు. అవును, మురళిని కామెడీ తీసుకుని అవుట్ అవుతుంది సార్. 10th over. మురళిని ఎవరైతే సిల్లీగా తీసుకుంటారో వాళ్ళు వికెట్ డెఫినెట్గా. నేనైతే తీసుకోవాలి. ఎంత బౌలర్ ఎంత బ్యాట్స్మెన్ అయినా ఏదో బాల్ కావాలి తప్పదు. ఫీల్డింగ్ సోహెల్ అది జిల్లా బౌలర్ పైన.
నేను ఫస్ట్లో మురళికి బౌలింగ్ ఇస్తే అమ్మ నేను మంచి ప్యాసర్ అనుకుంటా మురళికి ఇచ్చారనుకున్నా నేను. బౌలింగ్ తెలీదు నాకు అప్పుడు, కొత్త నేను స్టార్టింగ్ మళ్ళీ. కానీ శ్రీకాంత్ ఏ టీంలో అంటే ఆ టీం మటాష్ అయిపోతుంది. శ్రీకాంత్ ఈసారి కప్పు కట్టాలయ్యా. నాకు తెలుసా 6 వెళ్ళుద్ది బాల్ అయిపోయింది. సూపర్ కింగ్స్ 6 రన్లు ఇచ్చాడు మురళి. కాదండి 3 సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవంటే సూపర్ కింగ్స్. ఎవరు శ్రీకాంత్? సూపర్ కింగ్స్ ఆ టీం 3 సీజన్లో ఒక్క మ్యాచ్ అండి, ఒక్క మ్యాచ్ అండి, ఒక్క మ్యాచ్ అట్లా. 81 10 ఓవర్స్. చెప్తా నేను చెప్తా నాదంతా చెప్తా. 12 31 19 కొట్టాలి. ఇంకో 2 ఓవర్లు ఉన్నాయి. 19 కొడితే 50. 81 81. అది ల్యాండ్ అయిపోయింది. కిందకి ల్యాండ్ అయింది చూడండి. షూరా నోబా ల్యాండ్ అయింది అనుకున్నాను కిందకే. ఓకే, ఒక అడుగు ముందుకేసాడు. బాల్ అయితే వికెట్ హైటే. ఏమండి ఆర్జీవి గారు, బాల్ వికెట్ హైటే కదా, కిందకి ల్యాండ్ అయింది బాల్. అసలు అయితే అది అట్ట ముందుకెళ్ళాడు ఒక అడుగు. ముందుకెళ్ళాడు, ఒక అడుగు ముందుకెళ్ళాడు. బాల్ అయితే వికెట్ హైట్ అది. ఒక్క నిమిషం. 6 బ్యాటింగ్ అన్నది బాబు, అక్కడ ఒకటి కొట్టాలి. ఎవరు ఆడితే నేను ఈసారి గెలిపించాలి సూపర్ కింగ్స్. మీరు నందు దిగేసి ఆడండి. ఏముంది, వెళ్ళిపోయింది. ఆపాడు ఫీల్డర్, సూపర్ ఫీల్డర్. అసలు ఆపెట్ అక్కడ వరకు వెళ్ళి ఆపడమే గ్రేట్. సెకండ్ సీజన్ లో బాల్ 4 డిసైడ్ 4 కూడా ఎగిరి తోసేస్తాడు. అసలు గ్రేట్. అసలు సింగిల్ వచ్చింది. బాలే బాలే బ్యాట్ ఇది బాలే. ఎక్కడ తెలింది? 2 4 6 4 6 4 సింగిల్ 2D నో బాల్ 2D వెళ్ళిపోయింది. తెలియాలి సత్య బ్రో కూడా. ఆయనకి తెలియాలి బౌలింగ్ వేస్తే కొడతారని తెలియాలి. అలా జలగా 101 వాళ్ళకి. ఇంకోటి శ్రీకాంత్ మెయిన్ మ్యాచ్ నాట్ వెళ్ళకూడదు అని వెళ్ళిపోయింది. అక్కడ మ్యాచ్ నాట్ అలౌడ్. గుడివాళ్ళ బ్యాట్ కూడా ఎక్కడైనా ఓవర్ లాస్ట్ ఓవర్ బ్యాట్ మ్యాచ్ ఎలా చేయరు. బయట ఎక్కడైనా చేస్తారు, ముంబై గుజరాత్ అటు సైడ్. ఇక్కడ ఎలా చేయరు, ఇక్కడ చేయరు. ఇక్కడ ఎలా చేయరు అసలు. మరి స్లాట్ బాల్ అలా వేయకూడదు. ఎప్పుడు నేర్చుకుంటాడు బ్రేవ్. వచ్చి బౌలింగ్ వేసాడు. ఎంత ఇచ్చాడు? గట్టిగానే ఇచ్చాడు. 17 వచ్చింది. వరుణ్ రాడు. వరుణ్ 16 కొట్టాలి.
50కి. లేదు వెళ్ళండి ఫస్ట్. అవుట్ ఆయన లేదు వెళ్ళండి. ఇచ్చారు మన్నింగ్ గారు ఇచ్చారు మన్నింగ్ గారు ఇచ్చారు. ఆయనేనా మన్యం గారు అంటే? ఆయనే వెంకటేశ్వర ఫాదర్ ఆయన అబ్బో. ఇప్పుడు వాళ్ళు #1 బైక్ మెకానిక్ ఆయన. ఆహా. మరి ఇప్పుడు ఎవరో తెలియదు కానీ మ్హూ. రాయల్ ఎన్ఫీల్డ్ కానీ చేతక్ కానీ చేయాలంటే ఆయన. మ్హూ. చేతక్ తెలుసు కదా స్కూటర్. అవును. రాయల్ ఎన్ఫీల్డ్ కానీ చేతక్ కానీ చేయాలంటే ఆయన. బ్యాట్ అలాగే ఇది కూడా క్రికెట్ మంచి బౌలర్. మంచి బౌలర్ ఆయన. ఆయనకి నచ్చిందంటే ఏ బ్యాట్ అయినా ఎంత కాస్ట్ అని కొనేస్తాడు. కానీ బ్యాట్లు బాగునేవాడు అబ్బా ఆయన. కౌశిక్ తెలుసా నీకు? ఆయన పోరాడేనట్టుగా స్టేడియంలో అసలు మనం ఎలా చేసేవాళ్ళు కాదంట క్రికెట్ ఆడటానికి. వాళ్ళందరూ బసవన్న వీళ్ళందరూ ర్యాలీలు చేసి మనకి క్రికెట్ ఆడించడానికి. ఏ 9 రా రిక్వైర్డ్ రన్ రేట్ కొట్టేచ్చు. ఓవర్కి 9 కొట్టాలి. ఆడతా పడతా కూడా సైలెంట్గా మంగూస్ బ్యాట్ వేసి లాగ్ అసలు అలా పడంగా గట్టి కొట్టింది. అది ఊపోయింది అసలు. మీరు చూడద్దు, వెయిట్ చేయదు బాల్. పడతాం ఆయన ఎవరో ఏక వయసులో ఆయన అంత ఫీల్డింగ్ రేటు ఆయన నేను 50 కొట్టి అసలు బై రన్నర్ పెట్టుకోకుండా 50 తెలుసా? సింగిల్ సార్ 4లు కొట్టాడా? ఒక 6 3 4లు. బా ఎటు 6 ఇటా? ఫైర్ బ్రాండ్ ద ఫైర్ అరుస్తానే ఉన్నాడు. ఫైర్ బిల్ ఫైర్ ఫైర్ జూనియర్ దుర్గారావు గారు కూడా వచ్చేసాడుగా. స్లోగా ఉన్నాడు సచిన్ గారు, స్లోగా ఉన్నాడు. సచిన్ గారికి దొరికేది కదా, దొరికేది అసలు మామూలు వేరే వాళ్ళకి దొరికేసేది. రన్నింగ్లో లేరు.